శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేను మీ వాస్తుపురుష. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చాక వాస్తుశాస్త్రం మీద ఏ రకమైన దుష్ప్రచారాలు పబ్లిక్లోకి వెళ్తున్నాయంటే, ఈ ఇంటికి మ్యాట్స్ కాలు కింద వేసుకునే పట్టాల రంగు దగ్గర నుండి చెప్పడం మొదలుపెట్టారు. అసలు పెట్టుకునే బల్బు దగ్గర నుండి, బీరువాకు ఉండేటువంటి రంగు దగ్గర నుండి, ఇక్కడ గ్రే కలర్ ఉంది, కిచెన్లో ఉండేటువంటి దానికి ఇక్కడ ఈ కలర్ అయిన సన్మేక్ అంటే ప్లేవుడ్ డెక్లామ్, దీన్ని ఈ రకంగా వాడారు, ఈ కలర్ వాడారు, ఇది ఈ కలర్ వాడరాదు, బల్బు దగ్గర నుండి. ఇంకా ఇవన్నీ కనుక లెక్కేస్తే పాత్రలు ఉంటాయి. ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు, ఇక్కడ మీరు అసలు నీరు అనేది బెటరాదు అంటారు. మరి ఆగ్నేయంలో వంట చేయాలంటే నీరు వాడాల్సిందే కదా. వంటగదిలో పాత్రలో మనం వంట చేయాలంటే ఏం చేయాలా? నీరు అనేది కంపల్సరీ మనకు కావాల్సింది. ద్రవ పదార్థం నీరు కానీ ఆయిల్ కానీ మనకు కావాల్సిందే. ఇక్కడ నీరు ఉండరాదు, నీటి బిందె ఉండరాదు. ఎక్కడికి తీసుకుపోతున్నారు మీరు శాస్త్రాన్ని? ఈ రకంగా ఎంతవరకు తీసుకుపోతారు? నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు కనుక ఈ సోషల్ మీడియాలో చెప్పే వాళ్ళంతా బల్బుల గురించి, రంగుల గురించి, మ్యాట్ల గురించి చెప్పేవాళ్ళు మీ ఇంటిని కానీ మీ బంధువుల ఇండ్లను కానీ మీరు క్షుణ్ణంగా విశ్లేషణ చేయగలరా? సోషల్ మీడియా సాక్షిగా ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఈ కలర్ అయిన మ్యాట్ వేసా, ఈ రకంగా జరిగింది, నా పిల్లలు ఈ రకంగా చదువుతున్నారు, మా ఇంట్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, మా ఇంట్లో ఎటువంటి ధన సంబంధమైన సమస్యలు లేవు అని మరి ఎందుకు చెప్తారు ఈ రకంగా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు కనుక నిజంగా వాస్తుశాస్త్రం చెప్పేవారైతే మొదట శాస్త్రం గురించి తెలుసుకోండి. శాస్త్రము మనం ఒకడికి చెప్తున్నామంటే ఇది పక్కవాడికి కూడా తెలియరాదు. మనం ఒక ఇంటి వాస్తు చెప్పామంటే ఆ ఇంటి యజమానికి కానీ, ఇంటి కొనడానికి వచ్చిన వాడికి కానీ, అద్దెకుండేవాడికి, ఈ ముగ్గురికి తప్ప వేరే వాడికి తెలియరాదు. కానీ మీరేం చేస్తారు? పబ్లిక్లో పెట్టేశారు, ఈ ఇంటికి ఈ రకంగా ఉంది, ఈ ఇంటికి ఈ రకంగా ఉంది అని. రేపు పొద్దున మీరు చేసిన ఇంటిలో వాడు మార్చుకోకపోతే ఆ ఇల్లు ఇంకొకరు కొనడానికి వస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి? సపోజు ఆ గృహ యజమానికి పైకం అవసరమై బిడ్డ పెండ్లో కొడుకుని చదివించుకోవడానికి అమ్మాల్సి వస్తే మీరు చేసిన వీడియో వల్ల ఎవరు కొనడానికి రాకపోతే అప్పుడు ఏం కావాలో చెప్పండి పరిస్థితి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మీ గృహాలను క్షుణ్ణంగా విశ్లేషణ చేయండి. మీ బంధువుల గృహాలను విశ్లేషణ చేయండి. నా బంధువు ఇది, మా మామ, నా అల్లుడు, నా బావుమరిది, మా అత్త, మా మామ, నా బ్లడ్ సంబంధం, మా చిన్నాయన, ఇట్లా వీళ్ళందరి పేరు చెప్పి వీళ్ళందరివి గృహాలు మీరు విశ్లేషణ చేయగలరా? పబ్లిక్ డొమైన్లో తీసుకొని రాగలరా? తీసుకొని వచ్చి మాట్లాడండి ఫస్ట్. ఎందుకండి ఊరికే సన్మేక్ దగ్గర నుండి వంటగదిలో వాడే గ్రే కలర్ ఉందంటాడు, ఒకడు బ్లాక్ కలర్ అంటాడు, ఒకడు ఈ కలర్ అంటాడు, ఒకడు ఆ కలర్ అంటాడు. పొయ్యి వెలిగిస్తే నల్లని మసి వస్తుంది, మరి అప్పుడు అది బ్లాకే కదా. మీరు వేరే రకమైన మసి తేగలరా? ఆగ్నేయంలో వంటగది ఉంది, ఇక్కడ బ్లాక్ వాడకూడదు అంటే వంట చేస్తే బ్లాకే కదా. ఇక్కడ నీటి బిందె పెట్టరాదు అంటే కనుక నీటి బిందె అక్కడ పెట్టారు అంటే మీరు వంట చేయడానికి వాడాల్సిన ప్రథమంగా కావాల్సిందేమి? నీరు, ఆయిల్. ఈ రెండు కానీ జలం కావాల్సిందే, ఆయిల్ కావాల్సిందే కదా. ఇవి ఇక్కడ ఉండరాదు. ఎందుకండి శాస్త్రాన్ని భ్రష్టు పట్టించొద్దండి. శాస్త్రాన్ని శాస్త్రంలాగా చూడండి దయచేసి. మీకు అందరికి చేతులెత్తి మొక్కుతా. మీరు ఒక ఇల్లు చేశారంటే నేను బయట నుండి ఇల్లు చేశా అని చెప్పుకోండి, అంతవరకే. కానీ ఇంట్లో ప్రతి దాన్ని తప్పు చూపిస్తూ మీరు మాత్రం పబ్లిక్ డొమైన్లో దయచేసి పెట్టొద్దండి.